హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రొఫైల్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇకపోతే ఈ ఫోటోలో చూసిన ఆవిడ పేరు యామిని అండి. ఆమె వయసు 45 సంవత్సరాలు ఉంటాయని చెప్తున్నారండి. యామిని గారు ఒంగోలులో ఉంటారట. ఈమె మ్యారేజ్ అయిన 3 సంవత్సరాలకే భర్త వదిలేసి వెళ్ళిపోయారట. అయితే యామిని గారు చదువుకున్నందువల్ల అప్పటి నుంచి ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటున్నారట. కాకపోతే ఆ జాబ్ చాలా ఒత్తిడి అనేసి మానేశారని చెప్తున్నారండి. ప్రస్తుతం అయితే 2 సంవత్సరాల క్రితం మంచి గర్ల్స్ హాస్టల్ని అయితే రన్ చేస్తున్నారట. సో ఈవిడ సొంతంగానే హాస్టల్ని రన్ చేస్తున్నారు అని చెప్తున్నారండి. నెలకైతే సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు అయితే ఆదాయం వస్తుంది అని చెప్తున్నారండి. అలాగే హాస్టల్ కూడా చాలా పెద్దది, సుమారు 50 గదులు అయితే ఉంటాయని కూడా చెప్తున్నారండి. సో హాస్టల్ మొత్తం ఫుల్ నిండుగా ఉంది. అలాగే బిజినెస్ కూడా బాగా జరుగుతుంది అని చెప్తున్నారండి. ఈవిడ తల్లిదండ్రుల సహకారంతో రన్ చేస్తున్నానని చెప్తున్నారు. అయితే 10 రోజుల క్రితం నుంచి వంట పని చేసేవాళ్ళు మానేసి వెళ్ళిపోయారని చెప్తున్నారండి. అలాగే వంట చేసేవాళ్ళు లేకపోతే హాస్టల్ అయితే అస్సలు గడపలేదు, అంటే రన్ చేయలేము కాబట్టి వంట మనిషి అయితే కావాలి అని చెప్తున్నారండి. అలాగే యామిని గారు వచ్చేసి తన తల్లిదండ్రులు కలిసి 10 రోజుల నుంచి వీళ్ళే వంట చేసి వండుతున్నారట. కాకపోతే కొంచెం కష్టంగా ఉండడం వల్ల ఈవిడ 2 ఆడవాళ్ళు అలాగే 2 మగవాళ్ళు వంట పని చేయడానికి కావాలని చెప్తున్నారండి. అలాగే హాస్టల్లో వాచ్మెన్గా పనిచేయడానికి కూడా ఒక వ్యక్తి అయితే కావాలని చెప్తున్నారు. వాచ్మెన్గా పనిచేయడానికి మినిమం 50 సంవత్సరాల లోపు ఉండాలి అని చెప్తున్నారండి. వంట చేసే వారికి అలాగే వాచ్మెన్కి రూము, ఫుడ్ అన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. నెలకి జీతం అయితే వాచ్మెన్కి 20,000 అయితే ఇవ్వగలము అని చెప్తున్నారండి. అలాగే వంట మనిషికి అయితే మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి మొత్తానికి ఫుడ్ చేయాలి కాబట్టి వాళ్ళకైతే 75,000 జీతం ఇవ్వగలను అని చెప్తున్నారు. అందులో కాలేజీలకి వెళ్ళే వాళ్ళే ఎక్కువగా ఉండడం వల్ల బాగా వంట చేయాలి, అందువల్లనే బాగా కుకింగ్ చేసేవాళ్ళు మాత్రమే కావాలని ఈవిడైతే చెప్తున్నారండి. అలాగే యామిని గారు కేవలం మ్యారేజ్ అయిన వారిని మాత్రమే ఆఫర్ ఇస్తున్నారండి. అలాగే మ్యారేజ్ అయ్యకన్నా ఉంటే అసలు వద్దు అని చెప్తున్నారు. అలాగే ఇటు వంట చేసుకుంటూ అటు వాచ్మ్యాన్ డ్యూటీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా మరీ మంచిది అని కూడా చెప్తున్నారండి. మొత్తం శాలరీ వాళ్ళకే ఇస్తాము, 2 కలిపి అని చెప్తున్నారు. ఈ ఆఫర్ విన్న తర్వాత మీకు ఓకే అనుకున్నట్లయితే అబౌట్ సెక్షన్లో మెయిల్ ఉంది, దానికైతే మీ డీటెయిల్స్ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అయితే సెలవు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.